కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. అందాల పోటీలని సుందరాంగులను హైదరాబాద్ తెచ్చేటందుకు బోలెడంత పైసా ఖర్చు పెట్టి ఎందుకు పెట్టిండు ఆ పైసా? ఈ పక్కకు ఈయన నిలబడితే మెస్సీ అనేటువంటి ప్రపంచం అంతా పేరున్నది, వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ఆటగాడు. పక్కకి ఈయన నిలబడితే ఈయన ముఖం ప్రపంచం అంతా కనబడుతుందని గజ్జి, ఆ గజ్జి కొద్ది ఖర్చు పెట్టిండు. ఆయన గజ్జి కోసం గంత డబ్బు ఖర్చు పెట్టిండు. మెస్సీ ఫుట్బాల్ ఖర్చు పెట్టిండు. ఇవాళ ఆయన ఇల్లు కట్టుకుంటున్నాడు, ఎంసీహెచ్ఆర్డీలో ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆ ఇల్లుకు కంచెలు వేసిండ్రు. వాళ్ళ ఆయన కట్టుకుంటున్న కంచెలకు 9 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. బట్టి విక్రమార్క గారు ప్రజాభవన్లో గడ్డి వరుసుకుంటున్నారట 63 లక్షలు. మూసీ అభివృద్ధి పేరిట లక్షల కోట్లు మూసీలో పోస్తా అంటుండు. నాకు రేవంత్ రెడ్డి సర్కార్కు మనం పేరు పెట్టాలంటే ఒక పేరు పెట్టాలి, తోడుపోడు సర్కార్. ఎక్కడోడు అక్కడ దోచుకుంటున్నాడు, ఎవరికి అందినంత వాడు దోచుకుంటున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన పట్టుబట్టి రైతుల నీటి కలలు తీర్చాలని అటు కాళేశ్వరం కట్టిండు, ఇటు పాలమూరు ఎత్తిపోతలు కట్టిండు. నిజంగా ఇవాళ కేసీఆర్ కనుక ఉండి ఉంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇవాళ పాలమూరు ఎత్తిపోతలు పూర్తి అయిపోయి పాలమూరు రంగారెడ్డి జిల్లాలు మొత్తం సస్యశ్యామలం అయిపోయాయి. రైతు బంధు అంటే ఆయన దృష్టిలో రైతులకు ఇచ్చేది బంధు. ఈ రౌడీ ఇట్లుంటే మీద ఇంకో మోడీ ఉన్నాడు, అదేం తక్కువది కాదు, అది మామూలు దుర్మార్గం కాదు. మీకు తెలుసు, నల్ల చట్టాలను తెచ్చిండు ఆ మధ్య. రైతులందరూ ధర్నాలు చేస్తే, దీక్షలు చేస్తే, ఢిల్లీని గడగడలాడిస్తే వెనుక తీసుకున్నాడు తప్పనిసరి. కానీ ఇప్పుడు దొడ్డిదారిన తెస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇవాళ ఈ దుర్మార్గుడు రాగానే మోడీ దగ్గర పోయి కాలు మొక్కిండు. నేను కూడా చిన్నప్పుడు ఏబీవీపీ అని చెప్పిండు. ఈయన రాహుల్ గాంధీ భక్తుడో మోడీ భక్తుడో అర్థం కాదు. మనం ఏదో పథకం పెట్టిన మోడీని పిలిపిస్తా అంటాడు, మోడీతో ప్రారంభం చేయిస్తా అంటాడు. ఏమనంటే ప్రధానమంత్రి కదా అంటాడు. ఇవాళ ఒక డీల్ చేసుకున్నాడు మోడీ అమెరికాతోని. ఏం డీల్ అంటే, అమెరికాలో రైతులు పండించే పంట దిగుమతి చేసుకుంటారు తెలంగాణకు. తెలంగాణ కాదు, మొత్తం భారతదేశం అంతా. ఆ దిగుమతి చేస్తే దాని మీద ట్యాక్స్ పైసా వేయరట. అమెరికాలో రైతులకు గవర్నమెంటు 100% సబ్సిడీ ఇస్తుంది. మన ఇక్కడ 100 ఎకరాల రైతులు, పెద్ద కార్పొరేట్ రైతులు, కార్పొరేట్ కంపెనీలు, ఆ కంపెనీలు వ్యవసాయం చేస్తాయి, మిషన్లతో వ్యవసాయం చేస్తారు. వాళ్లకు 100% సబ్సిడీ ఇస్తారు. వాళ్ళు అక్కడ మొక్కజొన్న పండిస్తున్నారు, సోయా పండిస్తున్నారు, పత్తి పండిస్తున్నారు. అది ఒక్క పైసా ట్యాక్స్ లేకుండా తెలంగాణలో వచ్చి దిగుతుంది. రేపు దిగిన తర్వాత అది చీప్ ఉంటుంది, చాలా తక్కువ ధర. ఎందుకంటే మనకి సబ్సిడీ మీద వండింది, మిషన్లతో వండింది. వాడు 100 ఎకరాలు ఉన్న కార్పొరేట్ రైతు బోలెడని టన్నుల పంట తీస్తాడు, గుమ్మరిస్తాడు. దానికి గేట్లు బార్లు తెరిచిండు మోడీ, సంతకం పెట్టి వచ్చిండు. ఈ జెండాలను తరిమి కొట్టాలి. ఇంత కుట్ర చేస్తున్న వీళ్లను, రైతుకు ఉడితాళ్ళు వేనుతున్నటువంటి వాళ్ళను తరిమి కొట్టాలి. ఎవరు మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకున్నారో, ఎవరు మీకు రైతు బంధు లాంటి పథకం ఆలోచించి ఇచ్చిండో, ఎవరు మీకోసం ప్రాజెక్టులు కట్టిండో, ఎవరు మీకు 24 గంటల కరెంటు, 60 ఏళ్ల పరిష్కారం కానీ కరెంటు సమస్యను పరిష్కరించారో, ఎవరు చెరువులు బాగు చేసిండ్రో, ఎవరు గోదాములు కట్టి లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు కట్టిండో, ఎవరు రైతు వేదికలు కట్టిండో, ఎవరు రైతుల కోసం సంఘాలు పెట్టించిండో, ఎవరు పంట కొనుగోలు కేంద్రాలు మొత్తం రాష్ట్రమంతా కూడా పెట్టి మొత్తం పండిన పంటను చివరి గింజ దాకా కొన్నాడో, ఎవరైతే ఢిల్లీ కొననంటే కూడా ఢిల్లీలో ధర్నా చేసి వచ్చి రాష్ట్ర ప్రభుత్వంగా నేను కొంటా అని ఎవరైతే కొన్నారో, ఇన్ని విధాల రైతును ఎవరైతే కాపాడుకున్నారో, కడుపులో పెట్టి చూసుకున్నాడో, ఆ కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రి చేసుకుంటే తప్ప రైతుకు కొంత అండదండ అనేది లభించదు. ఇప్పుడు కేంద్రంతో కొట్లాటోడు కావాలి, కేంద్రంతో మిలాఖతయ్యేటోడు కాదు, కేంద్రంతో చేతిలో చేయి కలిపేటోడు కాదు. ఇవాళ పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్నారు. తెలంగాణ గురించి ఒక గొంతు పెగులుతున్నదా? రైతు బంధు ధర్నా చేస్తే రాకుంటే ఎట్లా? ఆటోమేటిక్గా పడేది కదా, అడగకముందే పడేది కదా. అటువంటిది ఇవాళ ధర్నాలు చేసి పిడికిళ్ళు బిగించి మనం రోడ్డు మీద పడితే కూడా రైతు బంధు ఇయ్యని స్థితికి దిగజార్చిండు. మార్పు అంటే గిది అని చూపిస్తున్నాడు రేవంత్. చెప్పుల లైన్లు మలబెట్టాల్సి వస్తుంది ఎరువుల దగ్గర. ఇది మార్పు. రైతు బంధు కోసం ధర్నాలు చేయాల్సి వస్తుంది, నీళ్ల కోసం ఏడవాల్సి వస్తుంది, కరెంటు కోసం ఏడవాల్సి వస్తుంది. దీన్ని మార్పు అంటారా? ఇది దిగజారుడు. రైతు బంధు కోసం ధర్నాలు చేయాల్సి వస్తుంది, నీళ్ల కోసం ఏడవాల్సి వస్తుంది, కరెంటు కోసం ఏడవాల్సి వస్తుంది. దీన్ని మార్పు అంటారా? ఇది దిగజారుడు. రాష్ట్రం దిగజారిపోతున్నది, రాష్ట్ర ఆదాయం దిగజారిపోతున్నది, జీవితాలు దిగజారిపోతున్నాయి. రాష్ట్ర ఖజానా నుంచి పైసలు పల్లెలకు వస్తుండే కేసీఆర్ జమానాల. అది పెన్షన్ల రూపంలో వస్తుండే, రైతు బంధు రూపంలో వస్తుండే, మిషన్ భగీరథ పనుల రూపంలో వచ్చింది,
మిషన్ కాకతీయ పనుల రూపంలో వచ్చింది. రకరకాలుగా డబ్బులు పల్లెలలో ప్రవహించినాయి. ఇప్పుడు ఎటు ప్రవహిస్తున్నాయి? ఢిల్లీకి ప్రవహిస్తున్నాయి. ఢిల్లీ దిక్కు మూటలు ప్రవహిస్తున్నాయి. కనుక ఈ దుర్మార్గాన్ని అర్థం చేసుకొని తిరిగి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసుకోవడం ద్వారా, గులాబీ జెండాను ఎగరేయడం ద్వారా ఔరేక్ దక్కా కేసీఆర్ పక్కా.